అందరికీ నమస్కారం అండి. ఈరోజు B1 విటమిన్ కోసం తెలుసుకుందామండి. బి కాంప్లెక్స్ అంటే బిలోని B1 నుండి B12 వరకు ఉంటాయండి. ఈ B1 విటమిన్ లోపం వస్తే మనకి ఏ నష్టాలు వస్తాయనేది ముందు దానికోసం తెలుసుకుందాం. B1 విటమిన్ లోపం కానీ మనకు వచ్చినట్లయితే మన నరాల వ్యవస్థ, కణాల వ్యవస్థ దెబ్బతింటుందండి. బి విటమిన్ సూక్ష్మ రూపంలో కానీ మన బాడీకి అందినట్లయితే కణాలు అలాగే నరాలు చక్కగా పనిచేస్తాయండి. B1 విటమిన్ లోపం వస్తే మతిమరుపు వస్తుందండి. పిల్లల్లో ఎదుగుదల తగ్గుద్దండి. బి విటమిన్ లోపము మనకు వచ్చినట్లయితే బెరిబెరి వ్యాధి అని ఒకటి వస్తుందండి. ఈ బి విటమిన్ లోపం ఎవరిలో కూడా సరిగ్గా రాకుండా చూసుకోవాలండి. ఇది ఎందుకంటే బాడీలో నిల్వ ఉండేది కాదు. బి విటమిన్ లోపం కానీ మనకు వచ్చినట్లయితే ఇప్పుడు చాలామంది డ్రింక్స్ చేస్తూ ఉంటారు, అంటే మందుకు బానిస అవుతూ ఉంటారు. వాళ్ళ బి విటమిన్ లోపం వస్తుంది. వాళ్ళు బ్రెయిన్ మతిమరుపు, బ్రెయిన్ స్ట్రోక్, అలాగే కాళ్ళు చేతులు వణికిపోవడం ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. డైలీ షుగర్ మాత్రలు వాడిన వాళ్ళకి కూడా B1 విటమిన్ లోపం వస్తుందండి. కొన్ని రకాల టాబ్లెట్లు దీర్ఘకాలంగా వాడేటప్పుడు B1 విటమిన్ లోపం అనేది వస్తుందండి. ఈ B1 విటమిన్ థయామిన్ అనే పేరుతో ఉంటుందండి. ఈ B1 మనం చాలా జాగ్రత్తగా మెయింటెనెన్స్ చేయాలండి. B1 విటమిన్ దేంట్లో ఉంటుంది అంటే అన్ని రకాల గింజ జాతుల్లో ఉంటుందండి. ఆకుకూరల్లో ఉంటుందండి. ఇది వేగంగా వాటర్లో కలిసిపోతుందండి. అందుకారణం చేత డ్రింక్స్ చేసే వాళ్ళు ఎక్కువగా డ్రింక్స్ చేసేటప్పుడు, యూరిన్ వెళ్ళేటప్పుడు ఆ B1 విటమిన్ అనేది బయటకు ఎక్కువగా వెళ్ళిపోతుంటుందండి. వాళ్ళకి B1 విటమిన్ లాస్ వస్తుందండి. విటమిన్ మన శరీరంలో ప్రతిరోజు నిల్వ ఉండేది కాదు. అదే మిగతా విటమిన్స్ కొన్ని రకాలు ఉన్నాయంటే కొవ్వులు లివర్లో ఉంటాయండి. మనకు కావలసినవన్నీ కూడా కొన్ని కొవ్వుల్లోనే కూడా దాగి ఉంటాయి. సంవత్సరం వరకు సరిపోతాయి. కానీ B1 విటమిన్ అనేది ప్రతిరోజు కూడా మనం తీసుకోవాలండి. B1 విటమిన్ మన శరీరానికి చాలా అవసరం. ఎందుకు అంటే మనం తినే ఆహారం అది శక్తివంతంగా మారి మన శరీరానికి కావలసిన శక్తిగా మారడానికి, మన కణాలకి ఏ రూపంలోకి అయితే ఆహారం కన్వర్ట్ అవ్వాలో, ఏ రకంగా అయితే మారాలో ఆ రకంగా మార్చడానికి B1 విటమిన్ ఉపయోగపడుతుందండి. మన కణాలు ఉన్నాయి, అన్ని కణాలేనండి. గోర్లు కణాలు, జుట్టు కణాలు, పళ్ళు కణాలు, ఇవన్నీ కూడా కణాలే. ఈ కణాల సముదాయం మన శరీరం. ఈ కణాలకు ఒక ఆహారం కావాలి. మనం తినే ఆహారం డైరెక్ట్గా కణాలు తీసుకో. మన తినే ఆహారం మనం తినేటట్టు ఉండదు, అది వేరే విధంగా మారిపోతుంది. అలా మార్చడానికి B1 విటమిన్ ఉపయోగపడుతుంది. అలా మార్చిన తర్వాత కణాలు దాన్ని తీసుకుంటాయి. కనుక అన్ని చిక్కుడు గింజల్లోనూ ధాన్యాల్లోనూ ఉంటాయండి ఈ B1 విటమిన్. ఆకుకూరలో ఉంటుంది. అలాగే జంతు మాంసాల్లో, లివర్లో ఎక్కువగా ఈ B1 విటమిన్ అనేది ఉంటుందండి. అలాగే B1 విటమిన్ ఈ ఆహార పదార్థాలతో పాటు మనం బియ్యం అంటే ధాన్యం ఆడిస్తాం కదండి, దాంతో పాలిష్ పట్టేటప్పుడు ఆ పాలిష్లో ఉంటుందండి. మొదటి లేయర్లోనే ఆ B1 విటమిన్ బయటకు పోతుందండి. అందుకే దంపుడు బియ్యం తినాలండి. చాలామంది దంపుడు బియ్యం తినకుండా మనం మొదటి పాలిష్, రెండో పాలిష్ చేయడం వల్ల ఆ పాలిష్లోని గోధుమ పొట్టులోని, ధాన్యం మీద పొట్టులోను B1 పోతుందండి. మనం తినేదంతా వేస్ట్. అంటే జంతువులకి వేయవలసిన ఫుడ్ మనం తింటున్నాం, మనం తినవలసిన ఫుడ్ జంతువులకి వేస్తున్నాం. రోజు పాలిష్ తౌడు ఉంటుంది కదండి, మిల్లు దగ్గరికి వెళ్ళి ఫ్రెష్ పాలిష్ తౌడు తీసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని రాత్రి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఆ వాటర్లో 2 చెంచాలు కానీ 3 చెంచాలు 5 చెంచాలు వేసినా పర్వాలేదండి. పెద్ద స్పూన్ తోటి అందులో వేసి అది బాగా వాటర్లో కలిపి దాని మీద మూత పెట్టి ఉంచితే ఉదయం లేవగానే దాన్ని వడగట్టి ఆ తౌడంతా బయటకు తీసివేసి ఆ వాటర్ మనం ప్రతిరోజు తాగినా మంచి B1 విటమిన్ దొరుకుతుందండి. ఎందుకంటే అది వాటర్లో కలిసేది కాబట్టి తౌడులో ఉండేదంతా వాటర్లోకి దిగిపోతుంది. ఆ వాటర్ మనం సేవిస్తే చాలా మంచిదండి.
అందుకే బ్రౌన్ రైస్ తినండి అని చెప్తారు డాక్టర్లు. కనుక మనం బ్రౌన్ రైస్ ఖచ్చితంగా తినాలి. మనం ఖచ్చితంగా దంపుడు బియ్యం తినాలి. పాలిష్ పెట్టే బియ్యం తినకూడదు. పాలిష్ తీసే గోధుమలు మనం కొనకూడదు. గోధుమ పిండి డైరెక్ట్ గోధుమలు పొట్టుతో ఉండే గోధుమలు కొనుక్కొని మనం ఆడించుకుంటూ మనం అన్ని రకాలుగా తినాలి. అన్ని చిక్కుడు గింజల్లో కూడా ఈ B1 విటమిన్ ఉంటుంది. B1 విటమిన్ లోపం వస్తే మన శరీరానికి కావలసిన శక్తి వెళ్ళదు. మన తినే ఆహారం అన్నమాట దానికి అనుకూలంగా అది మార్చదు. పేగుల్లోనే అది సరిగ్గా జీర్ణం అది బయటకు పోతుందండి. కనుక మనం ఏం చేయాలి అంటే ఖచ్చితంగా B1 విటమిన్ను ఎందులో ఉంటుంది అది పాడవకుండా అది మనం జాగ్రత్తగా తీసుకోవాలి. B1 విటమిన్ అంటే నూనె మనం వేపేటప్పుడు వండేటప్పుడు అది పోతుందండి. బాగా ఉడకబెట్టేసి వడబోసేసి వండిన కూరల్లో ఉండదండి. కనుక B1 పుష్కలంగా పళ్ళలోని, ఆకుకూరలోని, ధాన్యాల్లోని, తవుడులోని ఉంటుంది కనుక బీఫ్ లివర్లోని, జంతు మాంసాల లివర్లో ఉంటుంది కనుక జాగ్రత్త దాన్ని సేకరించి ప్రతిరోజు మనం తిన్నట్లయితే చాలా ఆరోగ్యంగా ఉంటాం, చాలా బలంగా ఉంటాం. మనం ఆరోగ్యవంతులంగా ఏ లోపం లేని వారిగా ఉంటాం. కనుక రేపు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో B3 విటమిన్ కోసం తెలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.